అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో అంటే ఎవరిని మీరు ఎక్కువగా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, అబ్బా వీళ్ళు కరెక్ట్ అని మీకు ఎవరిని చూస్తే అనిపిస్తుంది? అంటే చాలా మంది ఉన్నారు. నా ఏజ్ ఇప్పుడు 40 సంవత్సరాలు, కానీ నేను దాదాపు 13-14 సంవత్సరాల విద్యార్థి నాయకునిగా కాంగ్రెస్ పార్టీలో 2 కలిపి ఉన్నప్పుడు కూడా నా ఏజ్ గ్రూపు ఫ్రెండ్షిప్స్ నేను ఎప్పుడు చేయలే రాజకీయాలలో. నేను ఎప్పుడు నాకన్నా దాదాపు 15-20 సంవత్సరాల పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ నుంచే నేను రాజకీయ స్నేహం చేసిన చాలా మందితో. సో వాళ్ళ అనుభవాలను నేను చాలా నేర్చుకున్నా. కాబట్టి మంచి మంచి నాయకులు నాకు ఇన్స్పిరేషన్ అంటే నాకు రాహుల్ గాంధీ గారు నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే వారు చేసినటువంటి భారత్ జోడో యాత్ర, వారు చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర, అదేవిధంగా ఈ యొక్క ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళు సంధిస్తున్నటువంటి ప్రశ్నల బాణాలు, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. వారు నాకు ఇన్స్పిరేషను. అదేవిధంగా ఈ తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి నాకు ఆరాధ్య దైవత. అదేవిధంగా ఇప్పుడు మా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు దాదాపు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం వారు ఒక దళిత నాయకునిగా వచ్చి ఈరోజు దేశానికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి వారు అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు డైనమిక్ హీరో, ఒక రాయగా వచ్చి మమ్మల్ని అందరినీ ఏకం చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నిలబెట్టిన మా పిసిసి ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మా సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రజల వాణిని అసెంబ్లీలో మంచిగా వినిపించి ప్రజల పక్షాన్ని నిలబడి 6 మంది ఎమ్మెల్యేలలో ఇది మేము 64 చేరుకున్నామంటే ఆయన పోరాట ప్రయత్నం. అదేవిధంగా మా అనేక మంది మా దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా నా జిల్లా నాయకులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు, దొంతిమావరెడ్డి గారు, కొండ సురేఖ గారు, సీతక్క గారు, ఇటువంటి ఎందరో చాలా మంది. అంటే నేను అందరితో చాలా క్లోజ్గా ఉంటా. అండ్ ఆల్మోస్ట్ మీరు అందరినీ కవర్ చేస్తారు. అందరితో చాలా క్లోజ్గా ఉంటా. నేను అందరితో మాకు రాజకీయ సత్సంబంధాలకైనటువంటి అన్నకన్నా మాకు ఫ్యామిలీ ఓరియంటెడ్ రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. మమ్మల్ని కుటుంబాలను రాజకీయాలు మేము వేరుగా చూడం. అందరినీ మేమంతా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే మేము ఒక కుటుంబం లాగా ఉంటాం అన్నట్టు. సో నాకు వాళ్ళతో నా చనువ ఉంది. నేను ఎప్పుడు ఏదైనా మాట్లాడగలుగుతా, ఎనీ టైం వాళ్ళకి ఫోన్ చేయగలుగుతా. వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్పిరేషన్. అండ్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగురవేస్తుందని మీరు అనుకున్నారా? అసలు నేను నిజం చెప్పాలంటే అదే మొదటిసారి మీరు దగ్గరకు వచ్చిన నేను ఏమనుకున్నా అంటే రాజకీయ పరిస్థితులు చూసినప్పుడు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్. ఓకేనా, దళిత్ మరియు గిరిజన కాన్స్టిట్యున్సీలో నేను వర్క్ చేస్తుంటా. కానీ ఎక్కడికి పోయినా కూడా కాంగ్రెస్ అంటున్నాను. కానీ వారి యొక్క ప్రతిస్పందన చూస్తే 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నమ్మకం ఉన్నది. కానీ నాకు ఎప్పుడు ఒక భయం ఏముండేది అంటే టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళ యొక్క మంది, మార్బలం, డబ్బు, అధికార బలం ముంగట మా కార్యకర్తలకు వీళ్ళు చేసే పెట్టే కష్ట నష్టాలకు మేము ఎలక్షన్ చేయగలుగుతామా లేదా అని ఒక 1-2% భయం ఉండేది ఎప్పుడు నాకు. కానీ ప్రజల పైక్షాన ఎక్కడివైనా కాంగ్రెస్ అని ఒక నమ్మకం ఉండేది. సో కాంగ్రెస్ యొక్క నేను భయపడిన దానికన్నా కాంగ్రెస్ అన్న ప్రజల యొక్క ఉద్దేశం ఎక్కువ బలంగా వినబడింది. కాబట్టి కంపల్సరీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని నమ్మకం ఉండేది నాకు. అంటే ఇంకా నన్ను అడుగుతానైతే ఇంకా మా రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు, మా బట్టి గారు చెప్పినట్టు 70 సీట్లు దాకా వస్తాయి అనుకున్నాము. సరే అవి 64 వచ్చినాయి. ఇంకొక 5-6 సీట్లు మేము సునాయాసంగా గెలవలసిన సీట్లు ఉండేది. సో కాబట్టి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని నమ్మకం ఉండే. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా ప్రతిస్పందించారు.